నమస్తే ఫ్రెండ్స్. నాకు ఇప్పుడే తెలంగాణకి సంబంధించి ప్రపంచ సుందరులకు సంబంధించి ఒక న్యూస్ తెలిసింది. ఆ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వీడియో చేద్దామా అని చాలా యాంగ్జైటీగా ఉంది. ఎందుకంటే న్యూస్ ఏంటంటే మన హైదరాబాద్లో, తెలంగాణలోని మన హైదరాబాద్లో ప్రపంచ సుందరీమణుల పోటీలు జరుగుతున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా సుందరీమణులు అక్కడికి వస్తారు. ఎవరో ద బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అని మనం సెలెక్ట్ చేస్తాం. ఈ పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. దీనివల్ల మనకి మంచిదే, నో ప్రాబ్లం. అయితే ఇది కాదు న్యూస్. వాళ్ళందరిని కూర్చోబెట్టి, ప్రపంచంలో వచ్చిన అందగత్తెలందరిని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళని టవల్తో తుడిసే ప్రోగ్రాం మన తెలంగాణ తెలుగింటి ఆడపడుచులు చేస్తున్నారు. మీరు అసలు మీకు ఇది నేను చెబుతుంటే నమ్మొద్దు కావట్లేదు కదా. కావాలంటే ఈ పక్కన ప్లే అవుతుంది చూడండి వీడియో. అసలు నాకు ఈ వీడియో చూసిన వెంటనే వచ్చిన ఒకే ఒక డౌట్, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? అసలు రేవంత్ రెడ్డి గారు ఇలా ఎందుకు చేస్తున్నారు? నాకు ఇదే ఒక అర్థం కాని క్వశ్చనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడండి ప్రపంచంలో ఉన్న సుందరీమణులందరూ హైదరాబాద్ వచ్చారు, బాగానే ఉంది. వాళ్ళు మన భారతదేశ కల్చర్ అయినా మన తెలుగు కల్చర్ అయినా శారీలు కట్టుకున్నారు, ఇది కూడా బాగానే ఉంది. మన రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, లేకపోతే ఇంకో గుడి మన తెలుగు కల్చర్కి సంబంధించినవన్నీ లేదా చారిత్రక ప్రాంతాలన్నీ చూశారు, బాగానే ఉంది. మరి వాళ్ళని కూర్చోబెట్టి మన తెలుగింటి ఆడపడుచుల చేత కాళ్ళు కడిగించి ఆ కాళ్ళని టవల్తో తుడిపించడం ఏంటండి? అసలు నాకు ఈ విషయం చూసిన దగ్గర నుంచి ఒకటే బాధ. అసలు మరి ఇలా ఎందుకు చేస్తున్నారో, వాళ్ళు ఏమనుకున్నారో, వీళ్ళు ఏమనుకున్నారో, నేనేమనుకుంటారో నా అభిప్రాయం చెబుతున్నాను. అసలు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే నాకు ఫస్ట్ ఒకటే అనిపించింది, ఉద్దండుడైన కేసీఆర్ గారిని ఓడించి గెలటం ఆశామాషి కాదు, ఒక విప్లవ వీరుడు వచ్చాడు అనుకున్నాను. లేదా ఒక విప్లవ భావాలున్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు అనుకున్నాను. తీరా చూస్తే ఇలా జరిగింది. సరే, మనోళ్ళు అనుకోవచ్చు అతిథి దేవోభవ అని. అతిథి దేవోభవ అయితే అతిథుల్ని గౌరవించాలి, ప్రేమించాలి. కాళ్ళు కడగడం ఏంటండి? ఇప్పుడు మనకి మన పురాణాల ప్రకారం లేకపోతే ఇంకో ప్రకారం అతిథి వస్తే మంచిగా భోజనం పెట్టి అతను డబ్బులు ఇచ్చి దారి ఖర్చులకి ఇచ్చి ప్రేమగా చూసి పంపించడం, ఇది కదా. మరి ఇదేంటి అసలు? సరే, వాళ్ళు ఏమన్నా అనుకోని ఇది మన తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచుద్దని అనుకున్నారా? పెంచదు సార్. ప్రపంచ దేశంలో వాళ్ళు చూస్తుంటే నాకే ఇదేంటి ఈ చండాలం అనిపించింది. అలాంటి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇది వాళ్ళ గౌరవం అని అనుకుంటారా? ఏమో, నాకైతే అలా అనిపించలేదు. నాకు చాలా బాధ వేసింది. అయినా ఎక్కడ తెలుగు ప్రాంతాల్లో ఎవరో చేస్తే ఏదో అనుకోవచ్చు, కానీ విప్లవాలకి పురిటి కట్టిన తెలంగాణ, సాయుధ పోరాటాన్ని నడిచిన, సాయుధ పోరాటాలను ఎదుర్కొన్న ఒక అద్భుతమైన యోధులు పుట్టిన తెలంగాణ. అసలు నాకు తెలంగాణ అంటే చాలా గౌరవం. ఎందుకంటే నేను ఇఫ్లూ యూనివర్సిటీలో చదువుకున్నాను. అప్పుడు నాకు వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళ యొక్క తప్పు జరిగితే ఈ పోరాడే పటిమ కానీ నాకు చాలా ముచ్చట. నాకు తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఎవరో వాళ్ళు వస్తే వాళ్ళు కాళ్ళు కడిగి కాళ్ళు తుడవడం ఏంటండి? సరే, అది ఎప్పుడో ఒక సంప్రదాయం అనుకో, ఆ సంప్రదాయాన్ని కొంచెం మార్చుకోవాలి కదా. నా ఒడికైతే మనసు చాలా బాధేసింది. అయినా రేవంత్ రెడ్డి గారు, మన అల్లు అర్జున్ గారు, మన సీఎం గారు ఎవరో నాకు తెలియదు అన్నందుకే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించి చాలా గందరగోళం చేశారు. అలాంటి వ్యక్తులు మీరు, ఒక ప్రెస్టేజీకి పోతే ఎంతగానో వెళ్ళే వ్యక్తులు మీరు వాళ్ళ కాళ్ళు కడిగించడం ఏంటండి? అసలు నాకైతే అక్కడ ప్రతిపక్షం వాళ్ళు ఊరుకోవచ్చు, లేదా అది మన తెలంగాణ సంప్రదాయం అని మీరు ఊరుకోవచ్చు. నాకు మాత్రం చాలా బాధేసిందండి. అసలు మనం అతిథిని గౌరవించడం అంటే దానికి ఇంకో మార్గం లేదా సార్? చీరలు పెట్టండి, లేకపోతే బంగారం ఇవ్వండి, లేకపోతే మంచి భోజనం పెట్టండి, ప్రేమగా మన లేడీ చేత ఒక హగ్ ఇప్పించండి, లేదా మన కల్చర్కి సంబంధించినవన్నీ మన గ్రామాలు తీసుకెళ్ళి తెప్పించండి. ఇవన్నీ వదిలిపెట్టేసి కాళ్ళు కడిగించడం పెట్టండి. అసలు నాకైతే అది ఏమో, నాకు చూడగానే కొంచెం బాధ కూడా వేసింది. మరి మిగిలిన వాళ్ళకి బాధ వేసిందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం
అంత కరెక్ట్గా లేదేమో అని నాకు అనిపించింది. సరే గవర్నమెంట్ ఏమనుకుందో ఏమనుకున్నా సరే అది నాకు నచ్చలేదు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమంటారంటే, నాకు ఇక్కడ సందర్భం కావచ్చు కాకపోవచ్చు, నాకు ఎందుకు చెప్పాలనిపించింది. ఒక దేశం వేరే దేశానికి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, మా కల్చర్ ఇది అని చెప్పడం కోసం ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, ఆ దేశ సావర్నిటీని వేరే దేశానికి తాకట్టు పెట్టకూడదు అన్నారు. అలాగనే ఒక వ్యక్తికి సంప్రదాయాన్ని చూపించే క్రమంలో లేదా కృతజ్ఞతను చూపించే క్రమంలో ఆ వ్యక్తి యొక్క ఆత్మ అభిమానాన్ని వేరే వ్యక్తి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టొద్దన్నారు. నాకెందుకు మీరు మన తెలుగు జాతి గౌరవాన్ని, మన తెలుగు జాతి ఆడపడుచుల ఒక పరువు ప్రతిష్టని విదేశస్తులు కాళ్ళ దగ్గర పెట్టారేమో నాకు అనిపించింది. ఎందుకంటే సార్, మన భారతదేశం వందల ఏళ్ళు ఎక్కడో ఎవరి చేతో పరిపాలించబడిన దేశం. వాళ్ళు ఈ దేశం వస్తున్నారంటే ఎక్కడికో ఒక చోట కొద్దిగా మనసులో ఉండిద్ది, ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అంటే ఇది ఒకప్పుడు బానిస దేశం అని. అలాంటి మళ్ళీ మీరు చేయటం వలన వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని మళ్ళీ కిలికినోళ్ళు అవుతారేమో అని నాకు అనిపించింది. అది సార్ నా బాధ, అది సార్ నాకున్న కొద్దిపాటి ఏదో ఒక గిల్టీ. ఇప్పుడు మీరు వాళ్ళని ప్రేమించండి, విదేశస్తుల్ని ప్రేమించండి, గౌరవించండి, నెత్తులు పెట్టుకునే అవసరం అయితే తప్పులేదు. కానీ నా తెలుగింటి ఆడపడుచుల చేత మీరు కాళ్ళు గడిగించడం మాత్రం నాకు కించంత బాధగానే ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గారు, మీరు ఏమనుకుంటారో ఏమో, ఇది మాత్రం నాకు కొంచెం బాధే. మరి అక్కడ కేసీఆర్ గారు ఏమంటారా, ప్రతిపక్షం ఏమనిద్దా నాకు తెలియదు, కానీ ఇది నిజంగా అవమానం. అసలు మన భారతదేశంలో స్త్రీకి ఉన్న గౌరవం ఏ దేశంలో లేదు, మన భారతదేశంలో తల్లికి ఉన్న గౌరవం ఏ దేశంలో లేదు. అలాంటిది నా తల్లుల చేత చెల్లెళ్ళ చేత వాళ్ళ కాళ్ళు పట్టించి టాళ్ళతో తుడిపిస్తుంటే ఒక తెలుగుడిగా, నాది ఆంధ్రప్రదేశ్, నాది తెలంగాణ కాకపోవచ్చు, కానీ రాష్ట్రాల్లో ఒకే భాష ఉన్న తెలుగు రాష్ట్రాలు అనుకుంటా నేను. ఇది మాత్రం నాకు బాధ అనిపించింది. ఇందులో నేను తప్పే మాట్లాడితే క్షమించండి, కానీ నాకు ఈ బాధ మాత్రం అలాగే ఉంది. ఇలాంటి తెలుగు సంబంధించిన మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ, ఎంపీలు కానీ ఎవరు చేయొద్దని మనస్ఫూర్తిగా వాళ్ళు వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు పీపుల్.